అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. పత్రి గారు చెప్పినటువంటి జ్ఞాన నవరత్నాలు ఇవి చాలా చాలా ముఖ్యం మన పిరమిడ్ సొసైటీలో. పత్రి గారు స్పష్టంగా చెప్పారు. ఏం చెప్పారంటే, ఎవరైతే ఈ జ్ఞాన నవరత్నాలు ఆచరిస్తారో వాళ్ళే పిరమిడ్ మాస్టర్లు అని. చేత వీటి మీద కాస్త దృష్టి పెట్టాలి. ఇందులో 3 ప్రకరణలు చెప్పారాయన. జ్ఞాన ప్రకరణము అంటే ప్రతి ఒక్కడు సాధన ద్వారా పరాకాష్ఠకి చేరుకోవాలి. ఎవరు చేరుకున్నట్టు? ఈ జ్ఞాన ప్రకరణం అనుభవంలోకి తెచ్చుకున్న వాళ్ళు పరాకాష్ఠకి చేరుకున్నట్టు. మరి ఈ జ్ఞాన ప్రకరణం అంటే ఆత్మే పరబ్రహ్మం, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం. ఇది అనుభవంలోకి తెచ్చుకోవాలి అంటే ముందు ఈ 3 పాయింట్లు అర్థం చేసుకోవాలి. అర్థం కాకుండా ఆచరణలోకి రాదు. తెలుసుకున్నంత మాత్రాన, విన్నంత మాత్రాన ఆచరణలోకి రాదు. మనం విన్నవి కానీ, తెలుసుకున్నవి కానీ అనుభవంలోకి రావాలి అంటే ముందు వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు మెల్లిమెల్లిగా ఆచరణలోకి వస్తుంది. అలా ఈ 3 అనుభవంలోకి రావాలి. అదే మానవుడు సాధించవలసింది అదేనండి. అంతకన్నా ఏముంది? ఎన్ని జన్మలు తీసుకున్నా, ఎన్ని తిప్పలు పడినా చివరి సాధించవలసింది అదే. ఈ ఆత్మే పరబ్రహ్మ. మరి ఈ ఆత్మ అందరిలో ఉంది. అందరిలో ఉన్నది అదే పరబ్రహ్మ అవుతే అంతా నేనే కదా! అనుభవంలోకి రావడం అంటే అంతా నేనే అన్నట్టుగా మీరు జీవించగలిగితే మీకు అనుభవంలోకి వచ్చినట్టే. మీరు చూడండి, ఓ కోడిని చూస్తే అదేదో పక్షి అనుకుంటారు. ఓ మేకని చూస్తే అదేదో జంతువు అనుకుంటారు. ఓ చేపని చూస్తే అదేదో జలచరం అనుకుంటారు. అన్నిట్లో ఉన్నది ఆయనే. అలాగే భార్యని చూస్తే ఆవిడ నా భార్య అనుకుంటారు. ఆవిడ కూడా ఆత్మే. నేనెలా ఆత్మయ్యున్నానో ఆవిడ కూడా ఆత్మే అన్నది తెలుసుకుని, మరి ఆ రకంగా మనం జీవించగలిగితే ఆవిడకి గౌరవిస్తాం. ఆవిడతో సఖ్యంగా ఉంటాం. అలాగే భర్త కూడా అంతే అని తెలుసుకున్నప్పుడు, మరి ఆ భర్తతో అన్యోన్యంగా ఉంటాం. ఈ రకంగా ఉంటుంది. వాళ్ళనేం వదిలేస్తామని కాదు, వదిలేయమని కూడా కాదు. ఇది తెలుసుకోవడం కోసమే ఇదంతా. అలా ఆ ప్రవర్తన ఆ స్థితికి వచ్చినప్పుడు మీరు చాలా గొప్పగా, జ్ఞానపరంగా
ఎదిగినట్టు లెక్క. గుర్తెట్టుకోండి. సాధించవలసింది అదే. అది సాధించాలి అంటే ఆయన మనకి సాధనా ప్రకరణంలో 4 పాయింట్లు ఇచ్చారాయన. ఆ 4 పాయింట్లు మనం ఆచరించగలిగితే శ్వాసే గురువు, సమయమే సాధన, శ్వాస అనే గురువుని పట్టుకోవాలి. శ్వాస మీద ధ్యాస ఉంచాలి. దానికి ఏదో కాసేపు కూర్చొని లేచిపోవడం కాదు. సమయాన్ని బాగా కేటాయించాలి. సమయమే సాధన, సహనమే ప్రగతి. అందులో ఎదగాలి అంటే మరి కూర్చున్నప్పుడు ఎన్నో ఇబ్బందులొస్తాయి. అయన్నీ సహిస్తూ ఉండాలి. అప్పుడు మెల్లిమెల్లిగా ఈ జ్ఞాన ప్రకరణం అన్నది హోంలోకొస్తుందండి. మీరు పరాకాష్ఠకి చేరుకున్నట్టే లెక్క. ఇంచేత ఈ జ్ఞాన ప్రకరణం అయిన తర్వాత, సాధనా ప్రకరణలోకొచ్చిన తర్వాత, ఇందులో 4వ పాయింట్ అయినటువంటి అనుభవమే జ్ఞానం అన్నది ఈరోజు మనం చెప్పుకుందాం. సాధనా ప్రకరణంలో అనుభవమే జ్ఞానం. పత్రి గారు ఏం చెప్పారంటే, మనం సహనంతో ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తూ ఉంటే ఎన్నో అనుభవాలు వస్తాయి. లోపల మన శరీరంలో శక్తి సంచారం జరుగుతుంది. శరీరంలో ఉన్న శక్తి క్షేత్రం ఉత్తేజితం అవుతుంది. మూడో కన్నులో కొన్ని రంగులు కనబడతాయి. చెట్లు కనబడతాయి. గుడులు కనబడతాయి. ఎవరెవరో ఋషులు అలాంటి వాళ్ళు కూడా కనబడతారు. చనిపోయిన వాళ్ళు కూడా కనబడొచ్చు. కనబడి వాళ్ళేదో మాట్లాడుతూ ఉంటారు. ముందు వాళ్ళు మాట్లాడేవి మనకి వినపడవు. తర్వాత తర్వాత వినపడినా అర్థం కావు. తర్వాత మెల్లిమెల్లిగా మన శక్తి పెరిగే కొద్దీ అయి కూడా అర్థమవుతాయి. అప్పుడు వాళ్ళు ఇంకా మన సాధన తీవ్రంగా చేసినప్పుడు మనల్ని అన్ని లోకాలు తిప్పుతారు. అంటే ఈ భౌతిక శరీరాన్ని ఏం తీసుకెళ్లరు. మీ సూక్ష్మ శరీరం. ఆ స్థాయికి మీరొచ్చేటప్పటికి మీ సూక్ష్మ శరీరాన్ని అన్ని చోట్లకి తీసుకెళ్తారు. మన గత జన్మలన్నీ చూపిస్తారు. ఇయన్నీ అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం. అంతకుముందు విన్నాము. ఇప్పుడు మన గత జన్మలన్నీ మరక్కడ చూపించబట్టి మనం చూసాం. ఎన్నో లోకాలు తిరిగాం. అది. ఇటువంటి ఇయన్నీ తెలుసుకోవడమే ప్రత్యక్షంగా తెలుసుకోవడమే అనుభవం అన్నారు. ఈ ఇటువంటి అనుభవమే జ్ఞానం. మరి ఈ పిరమిడ్ జ్ఞాన నవరత్నాల్లో ఏడవ రత్నం ఇదే. గుర్తుపెట్టుకోండి. మనం సాధారణంగా పుస్తకాలు చదువుతూ లేతే కొన్ని వీడియోలు అయి వింటూ కొంతమంది మాస్టర్స్ మనం
తెలుసుకుంటూ వాళ్ళ యొక్క సందేశాలు ఏమని తెలుసుకుంటామంటే, మనకింకా జన్మలున్నాయనే సంగతి తెలుసుకుంటాం. కానీ మనం ఈ ధ్యానం తీవ్రంగా చేసినప్పుడు మన దివ్య నేత్రం ఉత్తేజితమైనప్పుడు మన జన్మలన్నీ కూడా మనం చూసుకుంటాం. అలా చూసుకోవడమే అనుభవ జ్ఞానం. అది చదవడం అనుభవ జ్ఞానం కాదు. ఎవడో చెప్పింది వినడం అనుభవం కాదు. మనం కూడా ప్రత్యక్షంగా మనంతట మనం చూసుకోవడం. ఇంచేతంటే మీరు చూడండి, ఈ అనుభవం లేకపోవడం వల్లే చాలామంది ఇయన్నీ చెప్తూ ఉంటే నమ్మరు. ఈళ్ళేంటి అలా కూర్చొని టైమంతా వేస్ట్ చేస్తారు. ఏ పని పాట లేకుండా అని. టైం వేస్ట్ చేయడం కాదండి. ఇంచుమించు ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా 350 జన్మలు దాటి ఉన్నవాళ్ళే. అంటే 350 జన్మలు వృధా చేశారు వీళ్ళు. ఎందుకు ఇన్ని జన్మలు తీసుకోవాల్సొచ్చింది? ఈ జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకోకపోవడమే. వాళ్ళే ఈ జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటే ఇక జన్మే లేదు. జన్మ లేని స్థితే వాళ్ళు పొందుదురు. మళ్ళా ఎందుకు జన్మ తీసుకుంటున్నారు? పునరపి జననం పునరపి మరణం. పుడతారు, చనిపోతారు. పుడతారు, చనిపోతారు. మరి టైం వేస్ట్ చేస్తారంటారు. అంటే ఇలా పుట్టి చావడానికా టైం వేస్ట్ చేయడం? ఎన్ని జన్మలు తీసుకుంటే అలాగే. జన్మ లేని స్థితికి నువ్వు ఎదిగితే అప్పుడు నువ్వు టైముని సద్వినియోగం చేసుకున్నట్టు గుర్తెట్టుకోండి. చేత ధ్యానం చేసేవాడు సమయాన్ని వృధా చేసినట్టు కాదు. అందుకే నేను చెప్తూ ఉంటాను నేను. ఉద్యోగం చేసేవాళ్ళైనా సరే ఇక్కడ సాలరీ లాస్‌కి కూడా సాలరీ ఎంతుంటుంది? వాళ్ళకుండే జాబ్‌ని బట్టి ఉంటుంది. ఓ 2 రోజులు, 3 రోజులు సెలవు పెట్టినప్పుడు అవి కోల్పోతారు. నష్టమేం లేదది. కానీ కొన్ని జన్మలను ఆదా చేసుకుంటారు. వారు కంటిన్యూ భీమవరం రావడం వల్ల ఎన్నో జన్మలు తగ్గించుకుంటారు. మరి ఆ సమయమంతా ఆదా అయినట్టే కదా! ఇక్కడ ధ్యానం చేయకుండా ఉద్యోగం చేస్తే, డబ్బు సంపాదిస్తే, పోన్లే ఏదో బంగారం కొనుక్కున్నారు, డబ్బు నెలవేశారు. ఉంటుందా? కూడా పట్టుకెళ్తాడా? మరి ఖాళీ లేకుండా చేశాడుగా! ఏంటి ఉపయోగం? అదే కనుక వాడు ఈ సాధనకి ప్రాముఖ్యం ఇచ్చినట్లయితే, మన అదృష్టం కొద్దీ భీమవరం 3 రోజుల క్లాసులన్నవి ఇప్పుడు మనకి లభించినియి. ఇప్పుడు మొత్తం మన సొసైటీలో మీరు నార్త్ ఇండియా ఎళ్ళండి, సౌత్ ఇండియా ఎళ్ళండి, తెలంగాణ, ఆంధ్ర ఎక్కడికైనా తిరగండి. ఇంత సాధన ఎక్కడ ఉందో ఒక్కసారి చెప్పండి నాకు. మన సొసైటీయే కాదు, భారతదేశంలో ఎన్నో సొసైటీలున్నాయి. ఎవడు చేయిస్తున్నాడు సాధన? అటువంటి సాధన ఏ జన్మలోనో పుణ్యం చేసుకున్నాం మనం. అందుకే భీమవరం రాగలుగుతున్నాం.
అక్కడికి భీమవరంలో ఎక్కువ అవకాశం, ఎక్కువ మందికి అవకాశం ఇవ్వడం కోసం మరి ఎన్నో ఏర్పాట్లక్కడ మేము చేయడం జరుగుతుంది. ఉపయోగించుకోండి. ఏమండి ఉచితంగా బోధిస్తూ, సాధన చేయిస్తూ, అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ, మరి ఇయన్నీ చేస్తూ ఉంటే ఇంక ఉపయోగించుకోకపోతే నాకు సెలవు దొరకలేదండి. సెలవు దొరికేదేటి? సాలరీ రాసుకు పెట్టుకో. వ్యాపారం 2 రోజులు ఆపేయి. ఎవడికో అప్పచెప్పు లేతే. హ్మ్. ఏదో ఫంక్షన్ ఉందండి, పెళ్లుందండి. మాకు ఎన్నో ఉన్నాయి. ఓ రోజో, 2 రోజులో ముందెళ్లి కనిపిస్తాం. మాకు కార్యక్రమం ఉంది. అందుకే మీకు కనిపించొచ్చేస్తున్నాం అని చెప్పి కనిపించొస్తాం. లేదంటే మన కార్యక్రమం అయిపోయాక ఒకసారి ఎళ్లి కనిపిస్తాం. అంతే ఇంకంతకన్నా ఇంకేముంది. ఇప్పుడు అందరికీ తెలిసింది కూడా. మనం పిలిచినా వాళ్ళు రారు అని. నేను చెప్తాను. అవకాశాన్ని బట్టి మేము వస్తాం అని చెప్పి. అంచేత సమయాన్ని వృధా చేస్తున్నట్టు అనుకుంటారు ధ్యానంలో కూర్చుంటే. సమయాన్ని వృధా చేయడం కాదండి. ఎన్నో జన్మలు వృధా చేసుకున్న వాళ్ళుంటారు. ఇంకో 50 జన్మలు తీసుకోవాల్సింది 5 జన్మల్లోనే లక్ష్యాన్ని సాధిస్తారు. ఎన్ని జన్మలు ఆదాయినియండి. ఏంటండి ఈ జన్మలో సాధన చేయకపోతే అలా ఎన్ని జన్మలు తీసుకుంటారు? నువ్వు ప్రాపంచికమైన విషయాలు, వ్యవహారాలు ఎన్ని చేసినా నీ సమయాన్ని వృధా చేసుకున్నట్టే. నువ్వు ఆత్మను పట్టించుకోకపోతే, నువ్వు ప్రాపంచికమైనటువంటి పనులెన్నో చేస్తున్నావు. డబ్బు సంపాదించొచ్చు, పిల్లల్ని చూసుకోవచ్చు, ఫంక్షన్‌లు, పార్టీలు చూసుకోవచ్చు, ఎంచక్కా ఎంజాయ్‌మెంట్ చేయొచ్చు, ఎన్నో టూర్‌లు వేయొచ్చు. ఏమీ కూడా ఆత్మకి లాభం కాదు. ఆత్మకు లాభం కలగని పనులు నువ్వెన్ని చేసినా అన్నీ వేస్ట్ చేసినట్టే. ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి. అయన్నీ వృధాయే. ఇది చాలా మంది తెలుసుకోవాలి. ఇది చాలా మంది తెలుసుకోవట్లేదు. అంచేత ఇది అర్థమవుతే అసలు చేయవలసిందిది ఇప్పుడు చేస్తున్నదేది కూడా కాదు. మనకేమి ఉపయోగం లేదు. మనకు కూడా రావు. చేసేవన్నీ వృధా అన్నది అర్థమైనప్పుడు హ్మ్. అన్నీ పక్కన పెట్టి దీని మీద దృష్టి పెడతాం. మేమేనా ఇందులోకి రాకముందు నేను రైస్ మిల్ వ్యాపారం చేసేవాడిని. ఇంకా ఇతర వ్యాపారాలు చేసేవాడిని. సంపాదించేవాడిని. ఉదయం 8కి బయలుదేరి రాత్రి 10, 11 దాకా కూడా ఉండేవాడినక్కడ. ఎప్పుడైనా ఓ రోజు ఎళ్ళకపోతే ఎంత టైం వేస్ట్ చేశాను నేను. ఈరోజు వ్యాపారం మనం ఎళ్ళకపోతే ఎంత నష్టపోతాం అనుకునేవాడిని. తర్వాత తెలిసింది నేను ఆత్మని, నేను దేహం కాదు అని తెలిసిన తర్వాత ఎంత సంపాదించినా ఈ దేహానికి ఏమీ లాభం లేదు. అంచేత
ఆ సమయం అంతా వృధా చేసినట్టే అని చెప్పి నాకు అర్థమైంది. పత్రి గారు పరిచయం అయ్యాయని చెప్పిన తర్వాత అప్పటికి 53 ఏళ్ళు గడిచిపోయినాయి నాకు. అప్పుడు అన్ అప్పుడు అర్థమైంది నాకు. ఇంచుమించు నా జీవితంలో 53 సంవత్సరాలు వృధా చేశాను. చాలామంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు నేను సమయాన్ని వృధా చేస్తున్నాను అనుకుంటారు. కాదు, కాదు. నిజంగా సమయాన్ని నేను సద్వినియోగం చేసుకునేది ఇప్పుడే. ఇంతకుముందు 53 ఏళ్ళు ఏదేదో కష్టపడ్డాను, హడావుడి పడ్డాను, ఏయేయో చేశాను. అంతా వృధా. వృధా చేసి సద్వినియోగం చేసుకున్నాను అనుకుంటారు. ఎంత తెలివైనోళ్ళండి. అర్థం చేసుకోండి. అదా మనం చేయవలసిన పని. అదా మనం సాధించవలసింది. అదా మనం తెలుసుకోవాల్సింది. చేత మనం సాధన బాగా పెంచితే మన దివ్య చక్షు ఉత్తేజితమై మన గత జన్మలన్నీ చూసుకుంటాం. అలా చూసుకోవాలి కూడా. అటువంటి అనుభవ జ్ఞానం మనం పొందితే ఇంక అంతకన్నా ఏం కావాలండి? ఎన్ని అవగాహనకొస్తాయి మీ గత జన్మలన్నీ మీరు చూసుకున్నప్పుడు. ఏ జన్మలో ఏ తప్పులు చేశారో, పాపాలు చేశారో, వాటి ఫలితంగా తర్వాత జన్మల్లో ఎలాంటి కష్టాలు అనుభవించారో అన్నీ మీరు చూసుకున్నప్పుడు ఎంత మార్పొస్తుందండి మీ జీవితంలో. అది. అప్పుడు అది. పత్రి గారు భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పారు. ఏంటంటే ఆ శ్లోకం బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. అర్జున, నువ్వు నేను ఎన్నో జన్మలు ఎత్తాం. నాకు నా జన్మలన్నీ తెలుసు. నీకేమీ తెలీదు. అర్జునుడు ఎత్తాడు ఎన్నో జన్మలు. కృష్ణుడు ఎత్తాడు. కానీ కృష్ణుడికి ఆయన జన్మలు తెలుసు. అర్జునుడి జన్మలు తెలుసు. అర్జునుడికి ఆయన జన్మ తెలీదు. కృష్ణుడి జన్మలు తెలియదు. ఆ! అది. అంచేత కృష్ణుడు ఏం చేశాడు? ఆయన తెలియడానికి. ఆయన కూడా ఆయన గురువైనటువంటి సాందీప మహర్షి దగ్గర అంతా నేర్చుకున్నాడు. శ్వాస మీద ధ్యాస పెట్టాడు. కానీ చిన్నప్పటి నుంచి ఏమీ నేర్చుకోలేదు మనం. మన జీవితాలు అలా ఉన్నాయి. జ్ఞానం లేకుండా పెరుగుతున్నాం అన్నారు పత్రి గారు. జ్ఞానం లేకుండా చేస్తున్నాం. మళ్ళీ మళ్ళీ పుడుతున్నాం. ఎంతవరకు మనం జ్ఞానపరంగా పెరగమో ఎప్పటి వరకు జ్ఞానంతో మనం చావమో అంతవరకు ఈ జన్మ పరంపర కొనసాగుతూనే ఉంటుంది. అందుకే ఈ పాయింట్ ఏడో పాయింట్ అనుభవమే జ్ఞానం అని చెప్పి పత్రి గారు చెప్పడానికి కారణం.
భగవద్గీత మీరు చదివి తెలుసుకున్నది జ్ఞానం కాదు. బైబిల్ చదవడం ద్వారా వచ్చింది జ్ఞానం కాదు. అనుభవం ద్వారా వచ్చిందే జ్ఞానం. అందుకే అనుభవమే జ్ఞానం అని ఆయన చెప్పడానికి కారణం. అందుకే కృష్ణుడు యోగివి కా అన్నాడు. తపస్విభ్యోధికో యోగి, జ్ఞానిభ్యో మతోధికః, కర్మభ్యోధికో యోగి. తస్మాత్ యోగి భవ అర్జున అన్నాడు. యోగము అంటే ధ్యాన సాధన. శ్వాసతో కూడి ఉండడం. చేత అలా కూర్చుంటే ఆటోమేటిక్‌గా ఇప్పుడు ఢిల్లీ ఎళ్ళాలి. మీరు విజయవాడలో ట్రైన్ ఎక్కి కూర్చున్నారు. ఆటోమేటిక్‌గా ఎళ్తది. అలాగే సాధనలో కూర్చుంటే ఆటోమేటిక్‌గా జ్ఞానం పొందుతారు మీరు. అది. అంచేత గుర్తుపెట్టుకోండి. శ్వాసే గురువు. అలా ఆ ట్రైన్‌లో వెళ్తుంటే ఎన్ని రకాల అనుభవాలొస్తాయి. ఎన్ని కనబడుతూ ఉంటాయి. చివరికి ఢిల్లీ ఎళ్తాం. ఈ దారిలో మనం ఈ జ్ఞానం పొందే లోపల ఎన్ని తెలుసుకుంటామో. అంచేత మనం పుస్తకాల్లో నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మ, నీకెన్నో జన్మలున్నాయి, మూడో కన్నుంది అంటే ఏంటి ఉపయోగం? మనం అనుభవపూర్వకంగా వాటన్నిటిని తెలుసుకోవాలి. మన పిరమిడ్ సొసైటీ అందరికీ అనుభవం ఇవ్వడం కోసమే అందరినీ శ్వాస మీద ధ్యాస, ధ్యానంలో కూర్చోబెడుతూ ఉంటారు. ఇప్పుడు అదేగా మేము చేసేది అంతేగా. భీమవరంలో అందరిని అలా కూర్చోబెడుతున్నాం. ఎక్కడికెళ్ళినా అక్కడ కూర్చోబెడుతూ ఉంటాం. అది. మరి అలా చేయడం వల్ల ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎంతో మంది ఈ అనుభవ జ్ఞానం పొందుతున్నారు. ఎంతో శ్రద్ధ పెడుతున్నారు. ఎంతో గొప్పగా తయారవుతున్నారు. ఒక్కొక్కళ్ళు. అంతకుముందు ఏమీ తెలియని వాళ్ళు ఇవాళ ఎన్ని చోట్ల తిరుగుతున్నారు. ఎన్ని క్లాసులు చెప్తున్నారు. ఏ స్థాయికి ఎదిగారు మీరందరూ. మాట్లాడడం కూడా రాని వాళ్ళంతా ఎంతలా మాట్లాడుతున్నారు. అది. చేత గుర్తుపెట్టుకోవాలి. శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానం. ఈ ఇదే సాధనా ప్రకరణం. అది. చేత ఈ జ్ఞానం ప్రకరణం అనుభవంలోకి ఎలా వస్తుంది అంటే సాధన వల్లే వస్తుంది. చేత కృష్ణుడు ఏం చెప్పాడంటే భగవద్గీతలో నేను కొత్తగా చెప్తున్నది ఏమీ లేదు. ఉపనిషత్తుల్లో చెప్పిందే నేను చెప్తున్నాను. అంటే ఆ ఉపనిషత్కారులందరూ, ఆ యోగులందరూ ఇదే దర్శించారు. ఈ జ్ఞానాన్నే తెలుసుకున్నారు. ఎవరైనా ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఎంత ధ్యాన సాధన చేసినా చివరికి ఈ జ్ఞానం దగ్గరికే వస్తాం. ధ్యానం చేయడం అంటే ఊరికే ధ్యానం చేసి కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడితే సరిపోదు. జ్ఞానం. అంచేత ఈ 3 సత్యాలు తెలుసుకోవాలి. ఈ తెలుసుకోవాలి అంటే శ్వాస అనే గురువు దగ్గరికి వెళ్ళాలి. దానికి ఎంతో సహనం చూపించాలి. సమయం కేటాయించాలి.
అంచేత వాళ్ళు జ్ఞాన ఫలాన్ని పొందుతారు. ధ్యానం అంటే ధ్యానం కోసమే చేయాలన్నారు. అంటే దాని అర్థమేది? ధ్యానం అన్నది జ్ఞానం కోసమే చేయాలి. ఇంకే భౌతికమైన లాభాల కోసం కాదు. భౌతికమైన లాభాలు, లాభాలు కానే కాదు. అయ్యి ఆత్మైన నీకే లాభం కలగవు. అంచేత ధ్యానం అన్నది జ్ఞానం కోసమే అన్న సంగతి తెలుసుకోవాలి. మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. రేపు లాస్ట్ ప్రకరణమైనటువంటి కర్మ ప్రకరణం. దాంట్లోకి మనం వెళ్దాం. దానమే ధర్మము, ధర్మమే పుణ్యము అన్నది ఆఖరి కర్మ ప్రకరణం. అది మనం రేపు తెలుసుకుందాం. మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.